ఎన్నో విజయాలు మరెన్నో వైఫల్యాలు చూస్తుండగానే 11 ఏళ్లు పూర్తయింది. ప్రధానిగా పుష్కర కాలంలోకి అడుగుపెట్టారు మోడీ. 11 ఏళ్ల నరేంద్రుడి పాలనతో దేశానికి లాభమా నష్టమా? ఏకఛత్రాధిపత్యం సరే, జరిగిన మేలేంటి? ఏకులా వచ్చి మోడీ మేకులా మారిపోయారా? నమో రూలింగ్తో ఇండియన్ పొలిటికల్ పిక్చరే మారిపోయిందా? కాంగ్రెస్ బలహీనపడటం రాజకీయంగా ఆయనకు కలిసొచ్చిందా? ప్రాంతీయ పార్టీలను బీజేపీ సర్కార్ దెబ్బకొట్టలేకపోయిందా? మోడీ పాలనలో దేశం దూసుకుపోతోందా? గణాంకాలు సరే, రియాలిటీలో ఏం తేలింది? నరేంద్రుడు చేసిందేంటి, చేయాల్సింది ఏంటి? ఎన్డీఏ సాధించిన విజయాలేంటి? భవిష్యత్తులో కూటమి సాధించాల్సిన లక్ష్యాలేంటి? అచ్చే దిన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇలా ప్రజల్లో అనేక ఆశలు కల్పించి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో నరేంద్రుడి పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుస్థిర పాలనకు కేరఫ్ అడ్రస్గా మారింది మోడీ సర్కార్. చేసింది చాలానే ఉంది, ఇంకా చేయాల్సింది ఉందంటున్నారు భారతీయులు. 11 ఏళ్లలో నరేంద్రుడు ఎన్నో విజయాలను మరెన్నో వైఫల్యాలను ఖాతాలో వేసుకున్నారు. 2014 మే 26న మోడీ దేశ ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2 విజయాలను మిత్రపక్షాలతో కలిసి బీజేపీ సాధించింది. ఘనమైన పనులు, మహత్తర విధానాలు, వ్యూహాత్మక చర్యలు ఆయన్ని త్రివిక్రముని చేశాయి. 2024 జూన్ 9న మోడీ ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। పేదరికం నుంచి అనేక మందిని బయటకు తీసుకొచ్చేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. సాధికారత, మౌలిక సదుపాయాలు, సమగ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2014 నుంచి ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా బలపడింది. ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. యుఎస్ఏ, చైనా, జర్మనీ తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదేనని గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే స్థాయికి ఎదిగింది. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి, తాజాగా ఆపరేషన్ సింధూర్తో ఇండియా పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాల్ని పాకిస్తాన్లకి చొచ్చుకెళ్లి కూల్చేసింది భారత సైన్యం. జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ పరివర్తన, పేదరిక నిర్మూలన వంటి కార్యక్రమాలను చేపట్టారు మోడీ. జన్ధన్ యోజన వంటి సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేసే. సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, ముఖ్యంగా చంద్రయాన్ 3 మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.
చేసింది. ఆయుష్మాన్ భారత్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి రంగంలోనూ ప్రపంచ స్థాయిని మించిన స్థాయిని చేరుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ విశ్వాసంతో అడుగులేస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అహర్నిశలు ప్రయత్నాలు చేస్తోంది మోడీ సర్కార్. అందుకు అనుగుణంగా వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేస్తోంది. రైతుల ఆదాయం పెరిగేలా, పెట్టుబడి ఖర్చు తగ్గేలా బహుముఖ వ్యూహం అమలు చేస్తూ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో అధిక లాభాలు ఆర్జించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టి సారించింది. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగేలా హరిత విప్లవం, రైతుల ఆదాయ వనరులు అదనంగా పెరిగేలా క్షీర విప్లవంతో పాటు జల విప్లవం, నీలి విప్లవం, మధుర విప్లవం, సేంద్రియ విప్లవాలను సమన్వయపరుస్తూ రైతు కుటుంబాలకు సాధికారత దక్కేలా, గ్రామాలు ఆర్థికంగా పునరుజ్జీవించేలా చర్యలు తీసుకుంటోంది మోడీ సర్కార్. ఇక భారతదేశంలో ఒకే పన్ను వ్యవస్థను తీసుకురావడం ద్వారా వ్యాపారంలో సులభతరం మరియు పారదర్శకతను పెంచింది. ప్రభుత్వ సేవల్ని డిజిటల్ మాధ్యమంగా అందుబాటులోకి తేవడంలో ముందంజ వేసింది. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్, కార్పొరేట్ ట్యాక్స్ కోతలతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా వంటి దేశాలతో బలమైన సంబంధాలను ఏర్పరిచారు. ఉజ్వల యోజన ద్వారా పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించడం, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా శౌచాలయాల నిర్మాణం జరిగింది. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేసింది మోడీ సర్కార్. ఆయుష్మాన్ భారత్ ద్వారా, ఆరోగ్య బీమా పథకం ద్వారా కోట్లాది పేదలకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందించడం, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం జరిగింది. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. మోడీ వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి ప్రతిపక్షాలు. కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయాలన్నీ సంపూర్ణ విజయాన్ని సాధించలేదు. వ్యవసాయ చట్టాల వంటి కొన్ని కీలక నిర్ణయాలను అనివార్యంగా వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఆర్థిక మాంద్యం మరియు నిరుద్యోగ సమస్యలపై మోడీ సర్కారు దృష్టి సారించలేదు. ఆర్థిక వృద్ధి రేటు 2016-17లో 8.3% నుండి 2019-20లో 4%కి తగ్గింది. 2020-21లో ఇది 7.3%కి తగ్గింది. నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరింది. కార్పొరేట్ పన్నుల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి 1,45,000 కోట్ల నష్టం జరిగింది. కానీ పెట్టుబడులు మరియు ఉద్యోగాల సృష్టి ఆశించిన స్థాయిలో జరగలేదు. కోవిడ్-19 నిర్వహణ లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. లాక్డౌన్ కారణంగా 4 కోట్ల మంది వలస కార్మికులు కాలినడకన సొంతూళ్లకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే దేశంలో సామాజిక సమరసత క్షీణించింది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. సిబిఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. రాజకీయ విమర్శలు, ప్రశంసల్ని పక్కన పెడితే 11 ఏళ్ల మోడీ పాలనలో మెరుపులు, మరకలు రెండూ ఉన్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే మోడీ పాలన భిన్నంగా సాగింది. దేశంలో సుస్థిర పాలన సాగుతోంది.